ఈరోజు తెలంగాణ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కరించబడింది. యూపీఏ భాగస్వామ్య పక్షాలు అట్లాగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించి 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ ఏర్పాటు చేస్తాం అని ప్రజలకు ఇచ్చినటువంటి ఆశ్వాసం చేసిన ప్రకటనను మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. మా సంపూర్ణమైనటువంటి హర్షాన్ని కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి, భారత ప్రధాని గౌరవనీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి, యూపీఏ భాగస్వామ్య పక్షాలకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సహకరించిన వాళ్ళలో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో పాటు అనేక పార్టీలు మాకు సహకారాన్ని అందించాయి. గతంలో కూడా ఒక 32 పార్టీలు లిఖితపూర్వకంగా లేఖలిచ్చి మద్దతు కూడా ప్రకటించారు. వారందరూ కూడా అన్ని పార్టీల వారికి లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీలకు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అండగా నిలిచి కడవరకు సమర్థించి కడవరకు నిలబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుగమం చేసినటువంటి అన్ని పార్టీల నాయకులకు నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది మా అమరవీరుల త్యాగాల ఫలితం. పోరాటం చేసినటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమాల ఫలితం. 13 సంవత్సరాలు నాకు ఊపిరిగా నిలిచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తిన్నా తినకపోయినా, అన్నం తిన్నా, అటుకులు బుక్కినా, ఉపవాసం ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, అరెస్టులైనా, జైళ్ళల్లో ఉన్నా మొక్కవోని దీక్షతో నన్ను ముందుకు నడిపించినటువంటి మా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ యొక్క విజయం. తెలంగాణ విద్యార్థి లోకం సాధించినటువంటి ఒక ఘనమైనటువంటి పడుతరమైనటువంటి విజయం. తెలంగాణ ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘాల జేఏసీ, మా తెలంగాణ జేఏసీ, న్యాయవాదులు, డాక్టర్లు ఒకరేమిటి అందరూ కూడా తెలంగాణ 50 మంది ఈ ఉద్యమంలో భాగస్వాములై ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. వారందరికీ కూడా ఈ శుభ సందర్భంలో నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మిత్రులు వాళ్ళు కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పెట్టి జర్నలిస్టులుగా తమ వంతు కృషి అందించినటువంటి జర్నలిస్ట్ ఫోరం మిత్రులకు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారు అందించిన కృషి సామాన్యమైన కృషి కాదు. కొన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ జర్నలిస్టులంతా ఏకతాటి మీద నిలబడి ఈ ఉద్యమ విజయానికి దోహదపడ్డారు. వారందరికీ సందర్భంగా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ వినమ్రపూర్వకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక తెలంగాణ కవులు, కళాకారులు వాళ్ళు చేసిన కృషి ఇంత అంత కృషి కాదు, మామూలు కృషి కాదు. వాళ్ళు ఆట ఆడి పాట పాడి తెలంగాణ భావోద్వేగాలను చక్కగా గ్రామాలు తిరిగి రాత్రి బవలు కష్టపడి ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని నిలబెట్టేందుకు దోహదపడేటువంటి మా తెలంగాణ కళాకారులకు, తెలంగాణ రచయితలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అయితే తెలంగాణ సమాజానికి కొద్దిగా నమస్కారం చెప్పి వాళ్ళని ఆపుంటారు కదా, మీరు కంట్రోల్ చేయమని ఇక్కడ ఆగుతారు. మీడియాతో మాట్లాడుతున్న తర్వాత చెప్పుకుందాం స్లోగన్ అని చెప్పండి. శ్రవణ్ రెడ్డి గారు మీరు పదండి, ఆపండి, లొల్లి ఆపండి, స్లోగన్స్ ఆపమని రిక్వెస్ట్ చేయండి. 5-10 నిమిషాలు వారందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రజలు, తెలంగాణ ప్రజలు చేసినటువంటి డిమాండ్ 10 జిల్లాలతో హైదరాబాద్ రాజధానిగా మా తెలంగాణ మాకు కావాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. ప్రజలు వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగానే ఈరోజు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటించడం చాలా సంతోషం. మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. 10 జిల్లాల తెలంగాణ అంటే అందులో ఆటోమేటిక్గా హైదరాబాద్ కూడా ఒక జిల్లా, అంటే హైదరాబాద్ కూడా తెలంగాణలో ఉంటుందని అర్థం వచ్చేలాగా ఈరోజు స్పష్టంగా, చాలా స్పష్టంగా, విస్పష్టమైనటువంటి ప్రకటన యూపీఏ ప్రభుత్వం చేసింది, సిడబ్ల్యూసీ చేసింది. కాబట్టి వచ్చేసింది. 2 విషయాలు ఇక్కడ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా, తిన్నటువంటి దెబ్బల దృష్ట్యా ఇంకా కూడా తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు, మా జేఏసీ అందరం కూడా మేము అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకటన రావడం ఎంత ముఖ్యమో, బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడడం ఎంత ముఖ్యమో, బిల్లు పాస్ కావడం కూడా అంతే ముఖ్యం.
కాబట్టి బిల్లు పాస్ అయ్యేంత వరకు మేము నిబద్ధతతోని ఖచ్చితంగా అప్రమత్తంగా ఉంటాం. ఆ బిల్లు పాస్ అయిన తర్వాతనే మంచి చెడ్డ ఏదైనా ఆలోచిస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండవ పాయింట్, అన్నిటిని మించి హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అని చెప్పినారు. నిజమే, ఆంధ్ర వాళ్ళు క్యాపిటల్ ఏర్పాటు చేసుకునే వరకు, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయ్యే వరకు తప్పకుండా వారిని మేము గౌరవప్రదంగా కడుపులో పెట్టుకుంటాం. వారి ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగించుకోవచ్చు. అందులో ఎవరికి కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇంకో మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి మిత్రులు హైదరాబాద్లో ఉంటున్న వారు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారికి ఎలాంటి భయం కానీ ఆందోళన కానీ అక్కర లేదని చెప్పి నేను సంపూర్ణమైనటువంటి ఆశ్వాసన అంటే ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాను. వారు ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్ ఏనాడైనా సరే 400 సంవత్సరాల చరిత్రలో భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా ఆశ్రయం ఇచ్చి కడుపులో పెట్టినటువంటి మహానగరం, ఒక గొప్ప సంస్కారం, గొప్ప సంస్కృతి ఉన్నటువంటి నగరం ఈ నగరం. కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే అద్భుతంగా బతకొచ్చు. నేను గతంలో కూడా విషయం చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా ఈ సందర్భంలో చెప్తా ఉన్నాను. ఇంకా కూడా అనుమానాలు ఎవరికి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం సాకారం పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయనకు వాస్తవానికి రోజుకి 24 గంటల టైం చాలదు. అంత పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాలి. హైదరాబాద్కు తెలంగాణ రాష్ట్రంలోకి వరదలాగా పెట్టుబడులు వచ్చేటువంటి చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రజలు ఏ కలలు కన్నారో ఆ కళలను నిజం కావాలంటే ఇక్కడ యువకులకు, ఇక్కడ ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా రావాలంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని బాగా పెంచాలా. కాబట్టి ఈ చిల్లర పంచాయతీలకు, చిల్లర గొడవలకు దిగాల్సినటువంటి అవసరం తెలంగాణ ముఖ్యమంత్రికి కానీ, తెలంగాణ వాదులకు కానీ, తెలంగాణ ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ పని చేసుకోవాలి. ఇప్పుడు ఆకలితో ఆరాటంగా ఉన్నాం. ఆశలు చాలా ఉన్నాయి ప్రజలలో. ఆ ప్రజలు వాళ్ళ కళలు సాకారం చేసే దిశగా అంకిత భావంతో పనిచేసుకుంటామే తప్ప ఈ చిల్లర మల్లర గొడవలకు మేము పూనుకోమని, అటువంటి అనుమానాలు ఎవరికి కూడా అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అనవసరమైన భయాందోళనలు పెట్టుకొని ఇంకా అనవసరమైన మానసిక ఒత్తిడికి లోను కావద్దు. జరిగింది జరిగిపోయింది. సరే, గతంలో మంచో చెడ్డనో ఆవేశంలో కోపంలో అటు నుంచైనా ఇటు నుంచైనా విమర్శలు ప్రతి విమర్శలు వాద ప్రతివాదాలు జరగవచ్చు. కానీ ఒక సమస్య తీరిపోయింది. తెలుగు జాతి సోదరులాగా విడిపోదాం, ఆత్మగౌరవంతో కలిసి ఉందామని చెప్పి అనుకున్నాం. అదే పద్ధతికి మేము కట్టుబడి ఉన్నాం. ఆంధ్ర ప్రాంత ప్రజానీకం కూడా అదే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా అనవసరమైన రభస ఇంకా కూడా అవసరం లేదు. భవిష్యత్తు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అందరూ బాగుండాలని చెప్పి, అందరు ప్రజలు సుఖంగా బతకాలని చెప్పి నేను భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను. తెలంగాణ ప్రజలు తమ కళ సాకారం చేసుకున్నారు. ఆంధ్ర ప్రజలకు మేము వ్యతిరేకం కాదు, ఉండాల్సిన అవసరం లేదు. ప్రజా ఉద్యమాలు నడిపిన ఉద్యమకారులు ప్రజలకు వ్యతిరేకంగా ఉండవలసిన అవసరం కానీ అగత్యం కానీ మాకు లేదు. ఆ రకంగా భయాందోళనలకు ఆస్కారం లేదు, తావు లేదని కూడా సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 2 విషయాల్లో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అది నిక్కచ్చిగా నేను చెప్తా ఉన్నాను. హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అని అన్నారు. ఒక నిర్ణీత వ్యవధి మేరకు కూడా దిగ్విజయ్ సింగ్ గారు స్పష్టంగా చెప్పినారు. ఆంధ్రాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యే వరకు అని చెప్పినారు. కాబట్టి ఆ కామన్ క్యాపిటల్ అంటే ఏంది, దాని విధి విధానాలు ఏందనేది కాంగ్రెస్ నాయకత్వం మాకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. దానిలో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం తర్వాత పెద్దలు గౌరవనీయులు శరద్ పవార్ గారు ఉండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ఇదే పార్లమెంట్ సమావేశంలో ఆగస్టు 5 నుంచి జరగబోయే సమావేశంలోనే బిల్లు ప్రవేశపెట్టాలి, పాస్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. చాలా పెద్ద మెజార్టీతో బిల్లు పాస్ అవుతుందని కూడా పవార్ గారు చెప్పారు. అదే పద్ధతిలో ఈ రాబోయే సెషన్లో, మాన్సూన్ సెషన్లో బిల్లు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం, పాస్ కావాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అప్పటిదాకా మేము అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అప్పటి వరకు మేము అప్రమత్తంగా ఉంటాం. ఒకసారి పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత అద్భుతమైనటువంటి, ప్రపంచమే అబ్బురపడేటువంటి సంబరాలు తెలంగాణలో చాలా ఘనంగా నిర్వహించుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అప్పటి వరకు పూర్తి స్థాయిలో బిల్లు పాస్ అయ్యి తెలంగాణ కళ సంపూర్ణంగా సాకారమయ్యే వరకు తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, తెలంగాణ విద్యార్థి లోకం, తెలంగాణ ఉద్యోగ లోకం, తెలంగాణ జేఏసీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 1 minute టైం. ఒక్కొక్కరు మాట్లాడితే ప్లీజ్. ఒక్క అమ్మాయి మాట్లాడుతుంది కదా. నేనేమంటున్నా అంటే
కేసీఆర్ ఏందో మీకు తెలుసు. కేసీఆర్ అంటే మాట మీద నిలబడే వ్యక్తి, అడ్డగోలుగా వ్యవహారం చేసే వ్యక్తి కాదు. కానీ దానికి సమయం సందర్భం ఉంటుంది. తర్వాత దిగ్విజయ్ సింగ్ గారు ఎన్డీటీవీతో కూడా మాట్లాడుతూ, బర్ఖాత్ దత్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కేసీఆర్ ఇస్ ద సుప్రీమో ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ అండ్ హీ ఈజ్ ద వ్యాన్ గార్డ్ ఆఫ్ ది హోల్ తెలంగాణ మూమెంట్ అని కూడా చెప్పడం జరిగింది. అంటే వ్యాన్ గార్డ్ అంటే అగ్రగామి అని అర్థం వచ్చే విధంగా వారు గౌరవప్రదంగా చెప్పారు. నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకపోతే విధి విధానాలు, ఇప్పుడు మా జాతీయ కమిటీ చైర్మన్ గారు, మా సెక్రటరీ జనరల్ గారు కేకే గారు ఉన్నారు, మా శాసనసభాపక్ష నాయకులు ఉన్నారు, మా పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. వారు చర్చలకు వస్తే దాని విధి విధానాలు ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, ఒక రాజకీయ పార్టీని ఇంకో రాజకీయ పార్టీలో విలీనం చేయాలంటే దానికి అవసరమయ్యే ప్రాసెస్ ఏంది, దాని పద్ధతులు ఏంటి, ఒప్పందాలు ఏంటి, కొన్ని ఉంటాయి. ఇది బ్లైండ్గా ఎటుపడితే మాట్లాడే విషయం కాదు. తర్వాత నేను ఒక వ్యక్తిగా చెప్పే విషయం కూడా కాదు. నేను మాట మీద నిలబడే ఉంటాను. కానీ సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో విషయాలన్నీ క్లారిఫై అయితే, బిల్లు పాస్ అయితే, పార్లమెంట్లో బిల్లు ఏ హర్డిల్ లేకుండా పాస్ అయిపోతే దాని విషయం మేము ఆలోచిస్తాం తప్పకుండా. పొలిట్ బ్యూరోలో మీ అందరికీ తెలుసు, కేసీఆర్ మాట ఎప్పుడు తప్పే వ్యక్తి కాదు. మేము మాట మీద ఉండే మనుషులమే. కానీ ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ కూడా ఉండాలా, బిల్లు పాస్ చేయాలి. బిల్లు పాస్ చేయనంత వరకు మేము మర్జీ చేస్తామనే మాట మేము చెప్పడం కూడా సరిగా కాదు, అది కరెక్ట్ కాదు. మేము అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో కూడా మాకు ప్రకటనలు వచ్చినాయి. ప్రకటన వచ్చిన తర్వాత వెనక్కి పోయింది. మీరందరూ కూడా చూసినారు. ఆ సందర్భంలో మీరందరూ దానికి సాక్షిగానే ఉన్నారు. దాని తర్వాత గత 3.5-4 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి ఉద్యమాలు చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. సో ఈ ఉద్యమ గరిమను, ఈ ఉద్యమ వేడిని ఒక్క వ్యక్తిగా నేను ఒక మాట చెప్పి దీన్ని తగ్గించుకునేటువంటి చిన్న ప్రయత్నం నేను చేయలేను. కాబట్టి మాకు క్లారిఫికేషన్స్ రావాల్సింది, కొన్ని క్లారిఫికేషన్స్ మాకు రావాల్సింది. ఆ క్లారిఫికేషన్స్ వస్తే మేమంతా సంతృప్తి చెందితే, అవి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు సానుకూలంగా ఉంటే, బిల్లు పాస్ అయ్యే పరిస్థితి కంప్లీట్గా పార్లమెంట్లో వస్తే ఆ సందర్భంలో మాట్లాడడం సబబు ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడే ఈ నిమిషంలోనే ఐ కెనాట్ జంప్ అప్ టు సొల్యూషన్స్. మేము సంబరాలే చేయమని చెప్పినాం. సరే, ఉత్సాహవంతులు ఉన్నవాళ్ళు ఈరోజు కొంత పటాసులు పేల్చారు, కొంత టపకాయలు పేల్చారు, కొంత కుంకుమ గులాలు చల్లుకున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ టీఆర్ఎస్గా మేము అఫీషియల్గా పెద్దగా చేయలేదు. మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఒక ఉద్విగ్నభరితమైనటువంటి సన్నివేశం కాబట్టి 100,000 సంఖ్యలో కార్యకర్తలు చేరుకొని సెలబ్రేట్ చేశారు. కానీ మేము అధికారికంగా సంబరాలు జరపలే. అధికారికంగా మేము సంబరాలు జరపాలంటే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి. పార్లమెంట్లో బిల్లు పాస్ కావడం అనేది అతి ముఖ్యమైన ఘట్టం ఒక రాష్ట్ర ఏర్పాట్లో. పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఒకవేళ ఏమైనా జరిగినా, గవర్నమెంట్ పోయినా కూడా ఆటోమేటిక్గా అది ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి పార్లమెంట్లో బిల్లు పాస్ కావడమే రాష్ట్ర ఏర్పాటులో కీలకమైనటువంటి ఘట్టం, అత్యంత కీలకమైన ఘట్టం. ఒక ఘట్టం ముగిసింది, ఇప్పుడు నిర్ణయం జరిగింది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ వారు చెప్పారు. సో కామన్ క్యాపిటల్ అన్నారు. వాట్ ఈజ్ లైక్ కామన్ క్యాపిటల్? అది ఎట్లా ఉంటుంది, ఏంది, వాళ్ళ ఏ ఉద్దేశం మనసులో పెట్టుకుని ఆ మాట చెప్పారు, ఏ విధంగా ఉండబోతుంది అనేది మాకు క్లారిటీ రావాలి. బిల్లు పాస్ చేసే వ్యవధి ఎంత, టైం ఎంత, దాని మీద కూడా మాకు క్లారిఫికేషన్ రావాలి. అప్పుడే మేము మిగతా విషయాలు మాట్లాడగలుగుతాం తప్ప ఇప్పటికిప్పుడు యూ కెనాట్ జంప్ అప్. డెఫినెట్గా తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియలో టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు చాలా చురుకైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాం. ఆ బాధ్యత మా మీద ఉంది. నేను ప్రజలకు కొన్ని హామీలు కూడా ఇచ్చినాను, చాలా కళలు చెప్పినాను. అవన్నీ కళలు ఉన్నాయి, ప్రజల కళ్ళల్లో ఆశలు ఉన్నాయి. అవన్నీ నెరవేరాలి. ఒక ప్రధానమైన ఆశ ఈరోజు నెరవేరుతుందని ఒక ఆశ వచ్చింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా, ఏర్పాటు ఎంత ముఖ్యమో ఏర్పాటు తర్వాత జరిగేటువంటి తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ అంతే ముఖ్యం. కాబట్టి దానిలో టీఆర్ఎస్ అద్భుతమైనటువంటి కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందులో ఎవరికి డౌట్ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అవుతుందా కాదా నేను ఇప్పుడు భవిష్యవాణి చెప్పలేను. నేను దాన్ని వద్దు, నేను ఏమంటా బ్రదర్, నేను ఇంత డీటెయిల్గా చెప్పిన మీకు, నేను మీకు ఇంత డీటెయిల్గా చెప్పిన. ఇప్పటికి ప్లీజ్ ఇప్పటికిప్పుడు ఈ నిమిషంలో కేసీఆర్ విలీనం గురించి చెప్పాడు. మీరు రాసి పెట్టుకోండి. ఒక వ్యక్తిగా నేను చెప్పాను. ద రీజన్ వై ఈజ్ విలీనం. ఇనండి, తొందరద్దు, అంత యాంగ్జైటీ వద్దు. నేను గంటంటే కూర్చుంటా, నో ఓవర్ యాంగ్జైటీ. నేను ఏమంటున్నా అంటే ఐఎమ్ అబండెంట్లీ క్లియర్. మాకు చాలా విషయాలు, 2 విషయాలు క్లారిఫై కావాల్సింది. పార్లమెంట్లో బిల్లు పాస్ కావాల్సింది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మెర్జర్ అంటే కూడా అంత ఈజీగా ఒక కేసీఆర్, ఒక కేశవరావు గారు, ఒక రాజేందర్ గారు చెప్పే ముచ్చట కాదు.
దానికి మా పొలిట్ బ్యూరో ఉంటుంది, మా శాసనసభ పక్షం ఉంటుంది, మా పార్లమెంటరీ పక్షం ఉంటుంది. అందరం కూర్చొని మాట్లాడాలి, యావత్ పార్టీ కూర్చొని మాట్లాడాలి. మా రాష్ట్ర కమిటీ ఉంటుంది, మొత్తం మంది కూర్చొని మాట్లాడి తీసుకున్న నిర్ణయం. ఆఫీసార్డ్గా అక్రాస్ ద టేబుల్ ఒక వ్యక్తిగా కేసీఆర్ చెప్పాడు. కేసీఆర్ అన్నమాట మీద ఉంటాడు, ఆ నిబద్ధత కేసీఆర్కు ఉంది. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా ఆ నిబద్ధత ఉండాలి. తెలంగాణ ప్రజలు ఏ తెలంగాణ కోరిందో ఆ తెలంగాణ సాకారం కావాలి. ముందు ఈరోజు ప్రారంభమే ఒక ఘట్టమే, రెండవది బిల్ ఇంట్రడ్యూస్ కావాలి. ఆ ఇంట్రడ్యూస్ అయిన బిల్లు పాస్ కావాలి. పాస్ అయితేనే పరిపూర్ణమైనట్టు లెక్క. కాబట్టి దయచేసి ఆ ప్రశ్నల మీద నేను అడగద్దు. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పే సమాధానం గింతే ఉంటుంది. వేరే ప్రశ్న ఉంటే అడగండి. నేను ఏమంటున్నా అంటే మేము అప్రమత్తంగా ఉంటామని చెప్పినాం. మా డిమాండ్ ఉంటుంది. జేఏసీ నాయకులు నేను కలుసుకోలేకపోయినాం ఈరోజు, రేపు కలుసుకుంటాం, ఒక కార్యాచరణ వేసుకుంటాం, దాని ప్రకారం ముందుకు పోతాం. I don't know that brother. Sorry, I do not know that. నేనేమంటున్నా అంటే మేము అప్రమత్తంగా ఉంటామని నేను మాట్లాడను. అప్రమత్తం అనే మాటకు మీరు అర్థం చేసుకోవాలి. అంటే మేము కాషియస్గా ఉంటామని దాని అర్థం. వీఆర్ గోయింగ్ టు బి వెరీ కాషియస్. గుడ్డు గేడు రా అని పిలిస్తే పోయి గోదావరి పోయి ఢిల్లీ పోయి నేనేదో మర్చి, అది తప్పది. ఒక పార్టీ మర్చి అంటే చిన్న విషయం కాదు. దానికి సంబంధించి విధి విధానాలు ఉంటాయి, క్లారిఫికేషన్స్ ఉంటాయి. ఐ అబండెంట్లీ సేడ్, దయచేసి దాని మీద క్వశ్చన్ అక్కర్లేదు. ఒక్క నిమిషం, ఈ నేషనల్ మీడియా చెప్పేసి మీరు మాట్లాడతారు. టుడే వీఆర్ వెరీ హ్యాపీ that the decision on Telangana has come. The much awaited decision for so many decades by the people of Telangana has come today. I am abundantly happy, and I am also thanking Srimati Sonia Gandhi ji, the UPA chairperson, also the Honorable Prime Minister of the country, Dr. Manmohan Singh, and also the parties which have paved the way, which have really contributed for formation of Telangana state. So many parties, I can say 32 parties previously, they have given their written support, their consent in the shape of letters. So I am thankful to all those parties. I am also thankful to the Bharatiya Janata Party, which is the main opposition today in the parliament. I am thanking Srimati Sushma Swaraj ji. She stood by us all the time. The BJP also stood by us, and yes, so that has happened because of everybody's cooperation only. So that's where we are very happy. We are thankful to everybody. But there are two things to be clarified to us. We need clarifications on two issues, major. Number one, they said Hyderabad common capital. What is like common capital? What it is exactly? The Congress party or the UPA government has to clarify, number one. Number two, introduction of a bill in the Lok Sabha or Rajya Sabha is not important. Passing of the bill by both the houses is very important. Once Parliament enacts and passes the bill, then this will become a reality. For all this, Professor Jayashankar has been my guru, my well-wisher. He was my inspirer, and his blessings are there with me. మాకు ఈ సందర్భంలో నేను మా తెలుగు మీడియా మిత్రులు కూడా చెప్తా ఉన్నా, జయశంకర్ గారు లేకపోవడం నాకు చాలా బాధ కూడా కలుగుతూ ఉంది, చాలా ఇబ్బంది పెడతా ఉన్నాం. ఈరోజు ఆయన ఉంటే ఎంత సంతోషపడేవాడో, ఈ క్షణంలో ఎంత మురిసిపోయేవాడో నేను వర్ణించలేను. ఎందుకంటే తెలంగాణ కోసం ఆయన పడ్డ తపన అటువంటిది. ఆ మహనీయుడు మా మధ్య లేకపోవడం, మేము ఏం చేసినా కూడా ఆ లోటు పూర్చలేనటువంటిది. అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు సే టు ద నేషనల్ మీడియా దట్ దిస్ ఈస్ ది విక్టరీ ఆఫ్ అవర్ మార్టైర్స్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఈస్ ద విక్టరీ of the students of Telangana. This is the victory of the employees, advocates, doctors, everyone who has participated in the movement. And this is the victory of the TRS party workers who stood by me for the long 13 years, restlessly, relentlessly, who fought for the cause along with me. All these people get the credit. This credit goes to all of these people. I also thank my journalist friends from Telangana who have formed into Telangana Journalist Forum and extended their support greatly to the cause of Telangana, to the movement. I am thanking the Telangana Journalist Forum also. I am thankful to one and all. See, nobody spoke to me yet, but Mr. Sharad Pawar, I have watched him on the TV. He said it, that in the coming session, monsoon session only, we are going to introduce the bill, and in the same session we are going to pass. Once the bill is passed, rest is the clerical job. For rest, there are systems already evolved and developed, which has happened during the course of division of 3 states.
by the NDA government. There are systems followed. Here also the same system will be followed. Nothing new will be there. Now Dr. Keshwara will speak. That's their job. It's a lookout of the Congress party, not mine. How do they go about? How do they tackle? That it is up to them. మీ క్వశ్చన్ మీరే ఆన్సర్ చెప్పుకోవాలి, నేనేం చెప్పను. ప్లీజ్. Same thing I have abundantly clarified. There are two things which need to be clarified. Not to Mr. KCR, but to the people of Telangana. What is a common capital like? What is that arrangement going to be? Number one. Number two, the bill needs to be passed by the parliament, which is the final act that needs to be passed. Till then, we will not be able to say anything on that. Let the Congress party and the government clarify these issues. Thereby, we will have to take a decision in the party Politburo and in the party state level meeting. I cannot say it alone. I am a man of words. I stand by my words. There is no, so you're saying that there is a possibility that we might merge with the Congress and the Chief Minister? See, Chief Minister, छोड़ो, वो तो छोड़ो, Chief Minister. It's your own question. That they needs to clarify. అది ఏంది, దాని స్వరూపం ఏంది, దాని స్వభావం ఏంది అనేది వాళ్ళు క్లారిఫై చేయాలి. ఒకటి దే మేడ్ ఇట్ వెరీ క్లియర్, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ అని ఒకసారి కాదు 4 సార్లు చెప్పింది దిగ్విజయ్. అంటే అలాంగ్ విత్ తెలంగాణ హైదరాబాద్ అనేది అది అర్థం. కానీ ఆంధ్ర వాళ్ళకు నిజంగానే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి. దట్ వీ ఆల్సో రియలైజ్. మేము అట్లా క్రూడ్గా ఆలోచించే వాళ్ళం కాదు. తప్పకుండా ఆంధ్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి వాళ్ళు ఎన్ని రోజులు జరుపుకోవాలి అక్కడ జరుపుకొనివ్వండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నిరభ్యంతరంగా ఆంధ్ర వాళ్ళు తమ పరిపాలన ఇక్కడ నుంచి కొనసాగించుకోవచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ కన్వీనియంట్ టు దెమ్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ దే కంప్లీట్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రియేట్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్ర. That we don't agree. That KCR said it 1000 times, you know. Do you think KCR will agree for that? That question does not arise. లేవని మీకు ఎవరు చెప్పారు, మాట్లాడలేదని ఎవరు చెప్పారు మీకు? మీ సంతం కలబడ్డదా మీకు? ఎందుకు ఇవన్నీ నాకు అర్థం కాదు. లేరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అట్లా అనుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడదు మీకు? అసలు ప్రతిదీ మేము మాంసం తిన్నామని బొక్కలు మెడలేసుకొని తిరగము కదా, ప్రతిదీ బయట చెప్పేస్తామా? కొంత డిప్లొమసీ ఉంటుంది, కొంత వ్యవహారం ఉంటుంది. ఏది ఎప్పుడు చెప్పానో దానికి అప్రాపరియేట్ టైమ్స్ ఉంటాయి. ప్రతిదీ చెప్తామా? దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్. మేము అప్రమత్తంగా ఉంటామని చెప్పదని నేను క్లారిఫై చేసిన, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. చాలా అబండెంట్గా నేను క్లారిఫై చేసిన. ఎందుకంటే గతంలో తగిలిన దెబ్బలు అని కూడా చెప్పిన, గతంలో జరిగిన వ్యవహార సరళి అని కూడా నేను చెప్పిన. దాన్ని బట్టే ఇప్పుడు మేము అప్రమత్తంగా ఉండాలని నిన్ననే స్థూలంగా కేశవరావు గారు నేను జేఏసీ అంతా కూర్చొని అనుకున్నాం. కేశవరావు గారి ఇంట్లో చాలా సుదీర్ఘంగా చర్చలు జరుపుకున్నాం. ఇట్లాంటి పరిస్థితి వస్తే మనం ఎట్లుండాలని మాకు ఒక నిర్ణయం ఉంది. దాని ప్రకారం ఢిల్లీ నుంచి టచ్లో ఉండే వాళ్ళు ఉన్నారు, కొంతమందికి ఆ భ్రమలు ఉండొచ్చు. అందరు కేసీఆర్తో మాట్లాడతారా? కొందరు కేశవరావు గారితో మాట్లాడి ఉండొచ్చు, కొందరు ఇంకొకరితో మాట్లాడి ఉండొచ్చు, రకరకాలుగా ఉంటే కొందరు కేసీఆర్తో కూడా మాట్లాడి ఉండొచ్చు. సమస్యనే లేదు, మీరు చూడబోతారు, మనమందరం చూస్తాం, మళ్ళీ మనం కలుసుకుంటాం. నేను మీ మధ్యలోనే ఉంటా, నేను ఎక్కడికి పోను. పార్లమెంటులో బహుశా గతంలో ఏ బిల్లు పాస్ కానంత పెద్ద మేడతో ఈ బిల్లు పాస్ అయింది. దేశవ్యాప్తంగా ఉన్న సింపతి ఎంత ఉందో తెలంగాణ కాదు నాకు తెలుసు కాబట్టి అద్భుతమైనటువంటి మెజార్టీతో బిల్లు పాస్ అవుతుంది. దానిలో ఇష్యూయే ఉండదు, 101% పాస్ అవుతుంది, నాకు డౌట్ లేదు. బట్ ఫైనల్గా అది పాస్ కావాలి. పాస్ కావడం అనేది అంతిమ ఘట్టం. థ్యాంక్ యూ. అది కూడా ఇప్పటికిప్పుడు చెప్పేది కాదు. వాళ్ళు ఏం ప్రతిపాదిస్తారు, మేము ఏం చెప్తాం, దాన్ని బట్టి ఉంటుంది అది. టు బీ ఆనెస్ట్ విత్ యూ, నేను అన్ని విషయాలు మీకు చెప్పుకుంటూ పోతే ఇడికెళ్ళిగా. నేను రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటాను, మీతో ఇంటరాక్షన్లో ఉంటాను. ఒక్కరు తమ్ముడు 100% వెళ్తా కదా, ఎందుకు వెళ్ళాలా? తెలంగాణ డిబేట్లో పాల్గొనాలి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, తెలంగాణ ఓటింగ్లో పాల్గొనాలి, నా ఓటు వేయాలి. నా ఓటేసి నేను తెలంగాణ తీసుకుని నాకు ఎంత గర్వకారణం. సంతోషపూర్వకంగా వెళ్తా. ఇన్ని రోజులు పోయినప్పుడు అరవడానికి కొని 3 వేలు, ఇప్పుడు అరవడానికి పోను, తెలంగాణ తెచ్చుకోవడానికి పోతా.
మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం, మీకు ఆసక్తి ఉంటే నాతో పాటు అందరం కలిసిపోయే తెలంగాణ తెద్దాం. అప్ టు ఢిల్లీ. నేనేమంటున్నా అంటే కేసు బై కేసు ఉంటుందమ్మా, ఇది అన్నీ ఒక రకంగా ఉండేవి. తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది, నేను గతంలో కూడా చెప్పిన, 2001లో చెప్పిన నేను, తెలంగాణ ఒక సెపరేట్ ఇష్యూ. కారణం ఏంటంటే తెలంగాణ ఒక రాష్ట్రంగా ఉన్నది, ఇది కొత్త రాష్ట్ర ఏర్పాటు కానే కాదు, ఖచ్చితంగా ఉన్న రాష్ట్రం యొక్క పునరుద్ధరణ. మర్జర్ చేసిండ్రు, ఇది డీమర్జరు. దిగ్విజయ్ సింగ్ కూడా చాలా క్లియర్గా అదే మాట చెప్పిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చొద్దు అని కూడా వారు చెప్పిండ్రు. కాబట్టి తెలంగాణ ఏర్పాటు అనేది ఇతర రాష్ట్రాలకు పోలికనే ఉండదు, దానికి సంబంధం లేదు. 8 సంవత్సరాలు స్వంత రాష్ట్రంగా స్వయం పాలనలో ఉన్నటువంటి రాష్ట్రం ఇది. బూరుగుల రామకృష్ణారావు గారు దీని ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ అనే దానికి ఒక చరిత్ర ఉంది, ఒక టెరిటోరియల్ జాగ్రఫికల్ టెరిటరీని పరిపాలించిన చరిత్ర ఉంది, దాఖలా ఉంది. కాబట్టి తెలంగాణకు వేరే రాష్ట్రాలకు సంబంధం లేదు, అది కేసు బై కేసు ఉంటుంది. వాళ్ళ యొక్క న్యాయం ఇప్పుడు తెలంగాణ మేము కొట్లాడుకున్నాం, మేము న్యాయం చెప్పినాం, న్యాయం అడిగినాం, ఎందుకు అడుగుతామో అడిగినాం, కాబట్టి దాన్ని బట్టి వచ్చేసింది. అందువల్ల తప్పకుండా వేరే రాష్ట్రాలు కోరే వాళ్ళ పట్ల మాకు సానుభూతి ఉంటుంది, ఉండదని కాదు. ఎక్కడైతే న్యాయబద్ధంగా ఉంటుందో, ధర్మబద్ధంగా ఉంటుందో తప్పకుండా మా సానుభూతి ఉంటుంది. రాష్ట్రం కోరే వాళ్ళు ఎందుకు కోరుతారో మాకు తెలుసు, ఆ నొప్పి ఏందో మాకు తెలుసు. కానీ కేసు బై కేసు ఉంటుంది, అది వాళ్ళు చేసే ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది, ఉద్యమకారులు చేసే సిన్సియారిటీ మీద ఆధారపడి ఉంటుంది. మీరందరూ చూస్తున్నారు, జ్ఞాపకం చేసుకుంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు నాకు ఇక్కడ ఆనంద బాష్పాలతో పాటు దుఃఖం కూడా వస్తుంది. ఎన్ని తిట్లు తిన్నాడు కేసీఆర్ ఈ 13 సంవత్సరాల ఉద్యమంలో, ఎన్ని అవమానం భరించిన నేను. అసలు నా మీద జరిగినంత దాడి, వికృతమైనటువంటి పాశవికమైనటువంటి జుగుప్స కలిగించేటువంటి దాడి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు జరిగిందా? మీరందరూ కూడా దానికి సాక్షులు. ఇప్పుడు కూడా కొందరు సన్నాసులు దాడి చేస్తున్నారు పాపం, ఇంకా వెర్రి భ్రమలలో ఉండి, పిచ్చి భ్రమలలో ఉండి కక్ష కట్టుకొని కూడా నన్ను చేసిన. అయినా మేము స్టాండ్ అయినా, ఎగుళ్ళు దిగుళ్ళు వచ్చినా తట్టుకొని నిలబడ్డం, ఎన్నడూ మడమ వెనుకకు తిప్పలే, మాట తప్పలే, ఎత్తిన పిడికిలు దించలే, ఎత్తిన జెండా దించలే. కాబట్టి కళ సాకారమైంది. మరి ఇదే పద్ధతిలో ఆయా ప్రాంతాల వాళ్ళు కూడా ఇంత నిబద్ధతతో, ఇంత కన్విక్షన్తో చేస్తే తప్పకుండా వాళ్ళు కూడా కళలు ఫలిస్తాయి. వాళ్ళ ఎడల మాకు సానుభూతి ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.